అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు మరి ఏదైతే అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మరి తెలుగుదేశం పార్టీపై, మా నాయకురాలు గౌరవ శాసనసభ్యుల సోదరు తంగిరాల సౌమ్య గారిపై, మరి టోటల్గా నంద్యాల నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని మరి ఓపదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసిన సందర్భాలు చూసాం. మరి ఏదైతే మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రావు గారిని, ఇసుక ఏదైతే మునేటి ఇసుక మరి అక్రమంగా మునేరులో తోలుతా ఉన్నారంటున్నారు. మేము ఏదైతే మీ గవర్నమెంట్లో మరి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఎన్నో సందర్భాల్లో కేసర, కంచెల మరి ఆ సరౌండింగ్ లో మరి మీరు మీ లారీలకి అడ్డు తగిలి ధర్నాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ విధంగా మేము ధర్నాలు చేసిన మీకు చూపిస్తాం. మీరు ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తా ఉంటే లారీలకు అడ్డం తిరిగి మేము ఆ రోజు ధర్నాలో కూర్చున్నాం. కంచెల ఇసుక క్వారీలో లక్షల రూపాయల డబ్బులు మేము దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు నన్ను మరి మా కంచెల కేసుల మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేస్తుంటే ఆ రోజున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ నన్ను పుట్టుకాలు పెట్టి తన్ని మరి కారెక్కించే సందర్భాలు 2-3 సందర్భాల్లో. మరి మీ హయాంలో అవినీతి జరిగిందా? మీ హయాంలో అక్రమ ఇసుక రవాణా జరిగిందా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు దీనికి సమాధానం చెప్పాలి. లక్షల రూపాయల కేసుల కంచెల మనిషి దోపిడీ జరిగిన సందర్భాలు మీ హయాంలో జరిగింది. మరి ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి ఏదైతే జగనన్న లేఅవుట్లు ఉంటే నంద్యాల నియోజకవర్గంలో దాదాపుగా 100 కోట్ల పైబడి ఆ చదువు నిమిత్తం, గ్రామీణ నిమిత్తం 100 కోట్ల పైబడి మీరు దోపిడీ చేశారే. మీరు మీ నాయకులు మీరా అవినీతి పరులు? మేమా? మా గౌరవ శాసనసభ్యులు వారా? మా నాయకులుమా?